రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అంటారు. సరిగ్గా వారిద్దరి విషయంలో అదే జరిగింది. పొలిటికల్గా ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయిన ముద్రగడ పద్మనాభం ఓవర్ కాన్ఫిడెన్స్తో తనను తానే ఎక్కువగా ఊహించుకున్న కేశినేని నాని ఇక రాజకీయాల్లో కనిపించకుండా పోయారు. ముద్రగడ ముఖం చూపించలేని స్థితిలో ఇంటికే పరిమితం అవ్వాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నాని మాత్రం వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి తన గౌరవాన్ని కొంచెమైనా కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు. ముద్రగడ పద్మనాభం 2 దశాబ్దాల నుంచి అంటే 2004 నుంచి చట్టసభల మెట్లు ఎక్కలేకపోయిన సీనియర్ లీడర్. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన ఘనపాటి. తరువాత వరుస ఓటములతో విసుగు, విరక్తి పుట్టినట్లు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. రాష్ట్ర విభజన తరువాత కాపు రిజర్వేషన్ల పేరుతో తెగ హడావిడి చేసి తుని రైలు దహనం ఘటనతో ఫోకస్ అయిన ముద్రగడ ఇప్పుడు తన కుమారుడితో సహా వైసీపీ పంచకు చేరారు. ఈ ఎన్నికల్లో జగన్ వారిద్దరికీ టికెట్ ఇవ్వలేదనుకోండి, అది వేరే విషయం. గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గాన్ని వైసీపీకి దగ్గర చేసే బాధ్యతను భుజానికెత్తుకున్న ముద్రగడ రంగులేసుకునేవారు రాజకీయాలకు పనికిరారని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. ఆ ఫ్లోలో పవన్ పుట్టుపూర్వోత్తరాలను ప్రశ్నించిన ముద్రగడ పిఠాపురంలో ఆయన సేవకులు ఎవరూ లేరని, ఆయన హైదరాబాద్లో పోటీ చేసే దమ్ము లేక పిఠాపురం పారిపోయొచ్చారని ఎద్దేవా చేశారు. అది చాలదన్నట్టు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు. 2004 నుంచి ఎన్నికల్లో గెలుపు ముఖం తొక్కని ముద్రగడ పిఠాపురం నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయారు. ఆ సీనియర్ పొలిటీషియన్ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట, తమది ఏ ఊరండి అయ్యా, ఏ ఊర్లో పుట్టారు, మీ మండలం ఎక్కడండి అయ్యా, మీ జిల్లా ఎక్కడండి అయ్యా, కొంచెం తెలియజేయాలండి అయ్యా. హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం ఏంటండి? ఎమ్మెల్యే పదవి కోసం ఈ హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా. పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అంతా గెలిచారు కదా, మీ పెట్టిన అభ్యర్థి అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా. అక్కడ ఎందుకు పొడి చేయలేదు? పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చేస్తున్నారు? లోకువా మా జిల్లా వాళ్ళు అంటే లోకువా? హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా. అసలు ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా, ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో ఉన్నారు, ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు, మీ జిల్లా ఇది, మీ మండలం ఇది చెప్పండి. ఒకసారి ఏమి చెప్పకుండా గాల్లో వచ్చేస్తారా? రంగు వేసుకొని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మీకు ఓటేసేయడానికి అన్న మాట ప్రకారమే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చేందుకు గెజెట్ పేపర్స్ రెడీ చేసినట్లు ఫలితాల తరువాత ముద్రగడ ఘనంగా వెల్లడించారు. 2-3 రోజుల్లో పేరు మార్పుకి దరఖాస్తు చేయబోతున్నట్లు ఉప్మా పద్మనాభంగా ట్రోల్ అవుతున్న ఆయన పేర్కొన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు 2లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. అయితే అక్కడ కూడా ఆయనకు బ్యాడ్ టైమే నడుస్తోంది. ముద్రగడ పద్మనాభం పేరు మార్పు వ్యవహారాన్ని కొందరు రెడ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయ్యా పద్మనాభం, మీరు రెడ్డి కులంలో చేరటానికి మా రెడ్లు ఎవరైనా అనుమతిచ్చారా? మా రెడ్డి కులంలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు? మా రెడ్ల పరువు తీయటానికే ఇలా చేయాలనుకుంటున్నారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయన జన్మించిన కులానికి అపకీర్తి తెచ్చి మా రెడ్డి కులంలో కలవటానికి ఆయనకి ఎవరు అనుమతి ఇచ్చారు? మా రెడ్డి సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలు కూడా ప్రస్తుతానికి ఏ విధమైన మాట్లాడటం లేదు. మరి ఈ ముద్రగడ పద్మనాభం గారు
మా రెడ్డి కులంలో చేరడానికి ఎవరైనా అనుమతి ఇచ్చారా? అది మాకు తెలియదు. నీతి నియమాలు ఉంటే అతను మా రెడ్డిలను అపఖ్యాతి రాకుండా చూడటం కోసం మా కులంలో కలవకూడదు. మా కులంలో ముద్రగడ పద్మనాభం గారు చేరటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తన రాజకీయ ప్రయాణం ముగిస్తున్నట్లు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. టీడీపీ నుంచి బెజవాడ ఎంపీగా 2 సార్లు గెలిచిన కేశినేని ఎన్నికల ముందు తనకు ఈసారి టీడీపీ టికెట్ దక్కదని తేలటంతో తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ టికెట్తో పోటీ చేసి సొంత తమ్ముడి చేతిలోనే ఓడిపోయారు. ఆయన పొలిటికల్ ఎంట్రీనే వివాదాస్పదం. 2009లో పీఆర్పీలో చేరి విజయవాడ ఎంపీ టికెట్ ఆశించిన ఆయనకు దక్కలేదు. దాంతో ఆయన చిరంజీవిపై లేనిపోని ఆరోపణలు చేసి బయటకొచ్చారు. టీడీపీ నుంచి 2014-19 ఎన్నికల్లో గెలిచారు. 2019లో టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో చంద్రబాబు నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. దాంతో ఆ పార్టీలో ఆయన సినిమా కాలిపోయింది. తాజా ఎన్నికల్లో తమ్ముడు కేశినేని చిన్ని చేతిలో 2.82 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దాంతో ఆయనకు తత్వం బోధపడింది. బెజవాడలో తన ఆఫీస్కున్న జగన్ బొమ్మలన్నీ పీకేసి పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించారు. తన పత్తి వ్యాపారాలు తాను చేసుకుంటానంటున్నారు. అంత ఒద్దిగ్గా ఆయన రాజకీయాలకు సెలవు చెప్పినా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉన్నారు. హయ్యా కేశినేని నాని, మీరు రాజకీయాల నుంచి తప్పుకోవటం కాదు, ప్రజలే మిమ్మల్ని తప్పించారు అని పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఓవరాల్ గా కిర్లంపూడి, బెజవాడ నేతలు తమ ఓవర్ యాక్షన్ తో అలా కెరియర్ క్లోజ్ చేసుకున్నారు. For more videos like this, subscribe Big TV channel.